స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు గొట్టాపు త్రినాథరావు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 62 వార్డ్ గుడివాడ అప్పన్న కాలనీలో ఉంటున్న కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకం శెట్టి గణబాబు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చిన గణబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ గణబాబు పరామర్శ. టీడీపీ సభ్యత్వం ఉన్నందున బాధిత కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా వర్తింపు. ఎమ్మెల్యే గణబాబు కూటమి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు శాశ్వత అండగా ఉంటామని భరోసా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ విప్ గణబాబు ఈ రోజు స్వయంగా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గాజువాక, మెంధి, అప్పన్న కాలనీకి చెందిన గొట్టపు త్రినాథరావు, అలాగే 90 వార్డు కాకానినగర్కు చెందిన మిద్ది కృష్ణ నాగ్ల నివాసాలకు గణబాబు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తీవ్ర శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిన్న మృతుల పార్థివ దేహాల వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే ఈ రోజు వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భవిష్యత్తుపై పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తరపున బాధితులను పరామర్శించడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మృతి చెందిన త్రినాథరావు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త. ఆయనకు పార్టీ మెంబర్షిప్ కార్డు ఉండటం వల్ల ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనకుగాను పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా కూడా ఆ కుటుంబానికి అందుతుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుండి రావలసిన తగిన నష్టపరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందేలా చూస్తాం. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించేలా చొరవ తీసుకుంటాం. విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, అది ఆంధ్రుల సెంటిమెంట్ మరియు ఎమోషనల్ బాండింగ్. నిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన శ్రీనివాస్ అనే కార్మికుడు కూడా చివరి నిమిషంలో ఉక్కును ఆదుకోండి అని చెప్పడం ఇక్కడి ప్రజల సెంటిమెంట్కు నిదర్శనం. కూటమి ప్రభుత్వం బాధితులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారికి శాశ్వత ప్రాతిపదికన న్యాయం జరిగేలా చూస్తుంది. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు బాధిత కుటుంబాల బంధువులు పాల్గొన్నారు. వాసు క్లస్టర్ నుంచి వాసు క్లస్టర్ నుంచి